మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారితో. అన్న నమస్తే. నమస్తే. సో కవిత వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. సో ఒక రకమైనటువంటి దుమారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆమెను పార్టీ నుంచి సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో సస్పెండ్ చేసిన తర్వాత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి హరీష్ రావు ములాఖాత్ అయిపోయిండు. సో కాళ్ళ బేరం చేసుకున్నాడు. హరీష్ రావుని కొంత కేసుల నుంచి మినహాయిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో ఒక పక్కన మ్యానిపులేషన్ చేసిండు హరీష్ రావు అని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఏంటి అసలు ఆ వ్యాఖ్యలపైన ఏ విధంగా స్పందిస్తారు? ఇదంతా వల్ల కుటుంబ సమస్య. కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఇదంతా వాళ్ళ కుటుంబం. ఆ కుటుంబ సమస్యను తీసుకొచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కానీ రుద్దితే మంచిగా ఉండదు. ఎందుకంటే ఇది వాళ్ళకు అసలు వచ్చిందంతా పంపకాల కాడ వచ్చింది. భూమి సమానంగా వంచేయాలని కవిత భూ పంపకాల కాడ వచ్చింది. బంగారం పంపకాల కాడ వచ్చింది. బంగారం కూడా ఎక్కడి నుండి వచ్చింది? అది బంగారం వజ్రాలన్నీ సచివాలయం కడుతున్నప్పుడు, సచివాలయం నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని ఎప్పుడు నిజాం కాలం అప్పుడు నిజాం కట్టించినటువంటిది. అది ఆ నిజాం సమతా బ్లాక్ కాడ నిజాం కట్టించినటువంటి పాత కట్టడాలు ఉన్నాయి కాబట్టి దాని కింద సొరంగం ఉండే. ఆ సొరంగం కింద కొంత బంగారం, వజ్రాలు ఉండే. అది చాలా పెద్ద, అంటే మొత్తము తెలంగాణ అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర దాకా, ఔరంగాబాద్ దాకా, అంటే ఇదంతా పరిపాలించిండు కదా. వచ్చినటువంటి ఆ బంగారం, వెండి, వజ్రాలన్నీ కూడా దాని కింద నిజాం దాచిపెట్టాడు. ఆరోపణ మాత్రమేనా లేదా నిజంగా? నిజమే. ఒకవేళ నిజం కాదు అంటే ఇది నిజము మొత్తం మీడియా ముందుకు వస్తుంది. రేపు పొద్దున దీని మీద విచారణ కోసం ప్రయత్నం చేస్తాం మేము 100%. అది ఎందుకు అంటే మీరు సచివాలయం నిర్మాణం జరిగినప్పుడు మీడియా రానిచ్చింది, రానియలేదు. ఎవరు కూడా అలౌడ్ లేదు. ఎవరన్నా తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా లోపలికి ఎందుకు అలౌ చేయలేదు? నిర్మాణం జరుగుతున్నప్పుడు చూసుకుంటూ పోతారు కదా క్యాజువల్గా. ఎందుకు జరగనియలేదు? అది ఈ బంగారం కోసమేనా? అంతే కదా. సచివాలయం కింద దొరికిన, సచివాలయం కడుతున్నప్పుడు నిర్మాణం చేస్తున్నప్పుడు దాంట్లో బంగారం, వజ్రాలు అవి దొరికాయి. వాస్తవానికి ప్రభుత్వ ఖజానాకు పోవాలి అది, కానీ కేసీఆర్ ఖజానాకి వెళ్ళిపోయింది అది. సో అట్లా వెళ్ళిపోతే నాయన మీద ఆరోపణలు చేయాలి కదా. హరీష్ రావుకి ఏం సంబంధం? చెప్పేది వినండి. అందుకోసమే దాంట్లో దొరికిన బంగారం, వజ్రాలు, హైదరాబాద్ చుట్టూన 30,000 ఎకరాల భూమి ఏదైతే కేసీఆర్ బినామీ, కేటీఆర్, హరీష్ రావు, కవిత బినామీ పేరు మీద ఉందో, అయితే కేసీఆర్ బినామీ పేరు మీద ఉన్న భూమి అంతా కేసీఆర్ పోంటనే ఉంది. దాని పంపకాలు తర్వాత ఈ రాష్ట్రం మొత్తం దోసుకున్న డబ్బు, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, విద్యుత్ దాంట్లో కానీ, విద్యుత్ కొనుగోలు చేశాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ విద్యుత్ దాంట్లో 40,000 కోట్లు దోసుకున్నారు. తర్వాత ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని శాఖలలో అవినీతి జరిగింది. 1,000 కోట్లు దాంట్లో దోపిడీ జరిగాయి. తర్వాత కార్ రేసింగ్ కేటీఆర్ది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్కాములు చేశారు వీళ్ళు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం. ఈ ఆస్తి అంతా కేసీఆర్ దగ్గర ఉంది. దాని పంపకాల కాడ వచ్చింది. కేసీఆర్ ఏంటి మొత్తం నాకు కేటీఆర్కే ఇస్తా అనేది ఆలోచనలో ఆయన ఉన్నాడు. కవిత ఏంది ఆ ఆస్తిని సమానంగా వంచాలి, మాకు గట్టెట్లు ఇస్తావు. ఇప్పుడు ఆస్తి పంపకాల కాడ, అధికార పంపకాల కాడ వచ్చింది. హరీష్ రావు ఏంది మొదటి నుండి నేను మీ పార్టీలో నేను నీతోనే ఉన్నా కదా మామ, కేసీఆర్ నేను మీతోనే ఉన్నా కదా మామ నేను, కాబట్టి దాంట్లో నాకు కూడా వచ్చేవాట నాకు ఇచ్చేయి అనేది ఆయన ఆలోచన. రెండోది ఇదంతా పంపకాల గొడవ. అది కొంచెం ఇప్పుడు కాదు, అధికారం పోయినప్పటి నుండి ఈ పంపకాల గురించి మాట్లాడుకుంటున్నారు. అది మెల్లమెల్లగా ముదిరింది అంతే. వీళ్ళు కవిత అయితే కవిత ఏమని ఆరోపణలు చేస్తుంది? హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద. కవిత ఎవరు? కేసీఆర్ బిడ్డ. ఇది వాళ్ళు భూ పంపకాలు, ఆస్తి పంపకాలు, బంగారం, వజ్రాల పంపకాల కాడ వచ్చిన గొడవ ఇదంతా. ఇప్పుడు ఏమైతుంది? కవిత సంతోష్ రావు మీద, హరీష్ రావు మీద
ఆరోపణలు చేస్తుంది. హరీష్ రావు ఏమని చెప్పాడు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, జోషి కమిషన్ ఏర్పాటు చేశారు, అంతే కదా? ఆ కమిషన్ ఏర్పాటు చేసింది కాబట్టి ఆ కమిషన్ మొత్తము కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేస్తుంది. విచారణలో భాగంగా హరీష్ రావును పిలిచాడు. ఆనాడు ఆయన్ని కదా మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఆయన్ని కాబట్టి ఆయనను విచారణ పిలిస్తే విచారణలో మొత్తం చెప్పాడు. ఇది ఏ టు జెడ్ మా కేసీఆర్, మా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మొత్తము ఆయననే ఇంజనీరు, ఆయన్నే చీఫ్ ఇంజనీరు, ఆయన్నే నిర్మాత, ఆయననే మొత్తం ఆయన భుజస్కంధాల మీద తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నా ఆలోచనతోనే నిర్మాణం జరగాలని చెప్పి అధికారులను ఆయన ఆలోచన ప్రకారమే అధికారుల మీద అజమాయిషి చేసి పెత్తనం చేసి ఇది నేను చెప్పినట్టే కట్టాలి అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది వాస్తవమని హరీష్ రావు చెప్పిండు. మరి దాంట్లో 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది కదా అని అంటే ఆ దోపిడీ కూడా పాల్పడ్డది ఆనాటి ముఖ్యమంత్రి కేటీఆర్ మా బామర్ది, ఆయన మంత్రి, వాళ్ళిద్దరు చేసిండ్రు అని చెప్పి స్వయంగా లిఖితపూర్వకంగా హరీష్ రావే కమిషన్ ముందట ఒప్పుకున్నాడు. ఆయన అసంతృప్తిని కూడా వెలిపించాడు. ఇది నాకేం సంబంధం లేదు, కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్, మా బామర్ది కేటీఆరే, వాళ్ళిద్దరే దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో వాళ్ళిద్దరే బాధ్యత వహించాలి, వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే దాన్ని మొత్తం 1,00,000 కోట్లు వాళ్ళే దోసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు. అది నాకేం లెక్క చెప్పలేదు, నేను ఖాళీ ఉన్నవా అంటే ఉన్నా, నాకు సంబంధమే లేదు అనేది ఆయన చెప్పుకున్నారు. ఘోష్ కమిషన్ ఘోష్ కమిషన్. సో మరి ఆయన ముంగట అంటే చెప్పినప్పుడు మరి అసెంబ్లీలో చర్చ సందర్భంగా అయితే ఎందుకు వాదించేటువంటి ప్రయత్నం చేసి రికార్డు ఉంది కదా, రికార్డు ఉంది, చెప్పుకున్నాడు, అసంతృప్తి వ్యక్తం చేశాడు అక్కడ కమిషన్ అయిపోయిందా. ఇదేమో హరీష్ రావు వాదన. కవిత వాదన ఏంది? లే మా నాన్న అంటే వాళ్ళ నాన్నను కేటీఆర్ వాళ్ళ అన్నను కూడా గతంలో విమర్శించింది, మొత్తం విమర్శించి మొత్తం ఇదంతా ఆయన్నే చేస్తున్నాడు, ఇది మొత్తం ఈ దోపిడీకి కారణం కూడా మా అన్ననే కేటీఆర్ అన్నట్టు చెప్పింది గతంలో. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? తండ్రిని అన్నను తప్పి ఇచ్చి లేదు ఇదంతా హరీష్ రావే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవే, కానీ అందులో వచ్చినటువంటి 1,000 కోట్లు ఈయననే హరీష్ రావు ఒక్కడే తిన్నాడు, మాకేం సంబంధం లేదు అని కవిత చెప్తుంది. చెప్పుడుతో పాటు మళ్ళీ ఏం చేస్తుంది? ఇందులో మళ్ళీ కొత్తగా సంతోష్ రావుని ఇంటర్ఫియర్ చేసింది. సంతోష్ రావు ఏంటి? ఇసుక మాఫీ ఆయననే, ఇసుకను మొత్తం ఇసుక దందా చేసింది మా సంతోష్ రావే, మొత్తం గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని, మా ముఖ్యమంత్రి కేసీఆర్ని అడ్డం పెట్టుకొని, మా నాన్నని అడ్డం పెట్టుకొని మొత్తం ఇసుక దందా చేసి ఇసుక మాఫియాని తయారు చేసి ఎంతోమంది పిల్లలను చనిపోవడానికి కారణమైండు. కాబట్టి దాంట్లో 1,000 కోట్లు సంపాదించాడు. తర్వాత హరితహారం మా నాన్నను అడ్డం పెట్టుకొని అప్పుడు మా నాన్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే కాబట్టి ఆ 10 ఏళ్ళు హరితహారం మొత్తం ఆయననే తీసుకున్నాడు. హరితహారానికి మొత్తం చెట్లు ఇదంతా ఆయనకి బాధ్యత తీసుకొని అందులో 100 కోట్లు సంపాదించిండని ఎవరు? కవితని చెప్తున్నమాట, నేను చెప్తున్నమాట కాదు. ఇది కవిత. ఎవరు కవిత? కేసీఆర్ బిడ్డ. కవితని చెప్తున్న మాటలు ఇవి. ఒక దిక్కేమో కవిత హరీష్ రావు సంతోష్ రావే దీనికి మొత్తం ఆస్తులన్నీ దోపిడీ చేసారు, మొత్తం ప్రభుత్వ సొమ్మంతా వాళ్ళే తిన్నట్టు మాట్లాడుతుంది. హరీష్ రావు ఏం చెప్తున్నాడు? లేదు నాకు సంబంధం లేదు, కేటీఆర్ అని చెప్పి కమిషన్ ముందు ఒప్పుకున్నాడు. ఈ రిపోర్ట్ అంతా ఎక్కడికి వచ్చింది? ఈ నివేదిక అంతా ప్రభుత్వానికి వాళ్ళు ఆ నివేదిక అంతా ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం ఏం చేసేది? అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ నివేదికను చదివి వినిపించాడు మొత్తం. అది అందరి క్యాబినెట్ మంత్రులకు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికి కూడా కాపీలు పోయినాయి. ఇది ప్రజలకు తెలియజేశాడు అవినీతి ఎక్కడ జరిగింది. సేమ్ టైం హరీష్ రావు చెప్పిన మాటలు కూడా హరీష్ రావు కమిషన్ ముందట ఏమని వాంగ్మూలం ఇచ్చాడు, విచారణలో ఏమని చెప్పాడు అనేది కూడా దాంట్లో రాసి ఉన్నది. లిఖితపూర్వకంగా రాసిన మాటనే ఇవన్నీ. ఆయన లిఖితపూర్వకంగా రాసిచ్చిందంతా కూడా అసెంబ్లీలో
చదివి చెప్పాడు. హరీష్ రావే కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆరే మొత్తం దోపిడీకి పాల్పడ్డారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నది వాళ్ళే అనేది లిఖితపూర్వకంగా చెప్పిండు అనేది రిపోర్ట్ చూపించాడు.